నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రస్తుతం మనం లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇది శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ మెయిన్ రోడ్ మీద ఉందండి. మీరు ఒకసారి చూడొచ్చు. ఇండీస్ వివా సిటీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మెయిన్ రోడ్ అండ్ మై హోమ్ మంగళాకి వెరీ నియరెస్ట్ ఇది లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అనేది. ఈ రోజు లక్ష్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో నడుస్తుంది. మనమైతే చిన్నప్పుడు దాన్ని సైన్స్ ఫేర్ అనేవాళ్ళము. సో ఇప్పుడైతే దాన్ని సైన్స్ ఎక్స్పో అంటున్నారు. పిల్లలు రకరకాలుగా దాన్ని ఈవెంట్స్ అన్ని క్రియేట్ చేశారంట. ఒకసారి మనం చూద్దాము. అండ్ లక్ష్య యొక్క స్కూల్కి సంబంధించి మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి స్కూల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక అపార్ట్మెంట్ కల్చర్లా ఉంది. బట్ ఇది మనకు చూడడానికి అలా ఉన్నా లోపల చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ నేను చూశాను. సో ఒకసారి లోపల స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏదైతే సైన్స్ ఎక్స్పోతో రెడీగా ఉన్నారు అండ్ ప్రిన్సిపల్ ఉన్నారు. కరికులం ఏంటి, స్కూల్ ఫీ ఎట్లా ఉంది, అవన్నీ కూడా మనం ప్రిన్సిపల్తో మాట్లాడదాము. వచ్చేసేయండి. మనం లక్ష్య స్కూల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. నాకు ఫస్ట్ టైం స్కూల్ని చూసిన తర్వాత ఒక స్కూల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్నీ కూడా మనం అపార్ట్మెంట్ కల్చర్ చూస్తున్నాం. బట్ లక్ష్య స్కూల్ చూస్తే మాత్రం ఆ ఫీలే లేదు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో నడుస్తుంది కాబట్టి పిల్లల క్రియేటివిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత బాగా క్రియేట్ చేశారు. అండ్ స్కూల్ కరికులం ఏంటి, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఫీజెస్ ఏంటి, అట్లా అన్నీ కూడా మనం ప్రిన్సిపల్ జ్యోత్స్న మ్యామ్ ఉన్నారు, మాట్లాడదాం. ఇదైతే అంతా గ్రౌండ్ ఫ్లోర్. పేరెంట్స్ ఎవరైనా కిడ్స్ కోసం వచ్చినప్పుడు ఇక్కడే సిట్అవుట్ ఉంటారు. అండ్ లంచ్ టైంలో లంచ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అది ఇక్కడే కూర్చుంటారు. సో ప్రిన్సిపల్ మ్యామ్ ఉన్నారు, జ్యోత్స్న మ్యామ్, మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. జ్యోత్స్న మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన స్కూల్ లక్ష్య ఒలింపియాడ్లో ఉన్నాము. స్కూల్ నేమ్ ఏదైనా కానివ్వండి. సో ఫస్ట్ టైం నాకు ఒక స్కూల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఒలింపియాడ్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఒక అపార్ట్మెంట్లోనే చూసేస్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం అది లేదు. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. చిన్నప్పుడు మా స్కూల్స్లో ఉండేది లాగా ఎంత స్పేషియస్గా. ఈ మధ్య కాలంలో దట్టు హైదరాబాద్ నడిబొడ్డున కొండాపూర్లో మెయిన్ రోడ్ పైన ఇంత మంచిగా స్కూల్ని పిల్లల కోసం మీరు పెట్టారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఏం చెప్తారు మీరు? సో ఇదేంటంటే అఫ్కోర్స్ ఇన్ఫ్రా కూడా కొంచెం మనం టు అట్రాక్ట్ అడ్మిషన్స్ అండ్ ఆల్ ఆబ్వియస్గా మనము ఇన్ఫ్రా కూడా చూపించాలి కదా. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఏంటంటే అది అపీలింగ్గా ఉండాలి. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్కూల్ ఫీలింగ్ మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో అలా వచ్చిన పేరెంట్కి కూడా అనిపించాలి. అండ్ వెల్కమింగ్గా ఉండాలి. అన్ని రీజన్స్ అన్నమాట. ఇది రిసెప్షన్. ఓకే, సో స్కూల్ అట్మాస్ఫియర్ ఎందుకు అనిపించింది అని నేను మీకు చూపిస్తారండి. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో చిల్డ్రన్స్ కోసం, పిల్లలు వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేయడానికి పేరెంట్స్కి సిట్అవుట్. అండ్ ఇన్ కేస్ పిల్లలు ఎవరైనా కిందకు వచ్చారు అని అంటే ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు కాసేపు. ఇదంతా ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఎంత బాగుందో. న్యూ అడ్మిషన్స్ వచ్చిన వాళ్ళకి అండ్ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడరు. అట్మాస్ఫియర్ ఇది ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏడరు. లేకపోతే ఆ చీకటిగా ఉండి అదొక అపార్ట్మెంట్, ఒక కొత్త ఇంటి తీసుకొచ్చి. అవునా, సూపర్. అండ్ సో ఇక్కడ చూడండి ఒకసారి సరస్వతి అమ్మవారు స్కూల్కి రాగానే పిల్లలు ఒక్కసారి అలా గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎస్. అండ్ ఈ రోజుల్లో పిల్లలకి చదువు స్టడీస్ ర్యాంక్సే తప్ప ఈ క్రియేటివిటీ అనేది ఎక్కడో మర్చిపోయారు పిల్లలు చాలా వరకు. ఈ జనరేషన్ పిల్లలు అయితే మర్చిపోయారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈరోజు సైన్స్ ఎక్స్పో నడుస్తుంది కాబట్టి పేరెంట్స్ వచ్చారు. ఇదొక పిక్స్ తీసుకోవడానికి. ఇదంతా సెల్ఫీ కార్నర్. ఓకే, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేరెంట్స్. ఓకే, ఎందుకు మ్యామ్ ఇది ఇలా పెట్టారు?
జస్ట్ వాళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటుంది కదండి, అంటే లైక్ స్కూల్కి వచ్చారు, ఒక ఈవెంట్కి వచ్చారు, సో అన్ని అటెండ్ అయిపోయి వెళ్తున్నప్పుడు ఇట్స్ ఫర్ అ మెమరీ. ఎస్, అంటే స్కూల్ అంటే ఓన్లీ చదువులు స్టడీస్ మాత్రమే కాదు, కాస్త క్రియేటివిటీ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఉంది. సో ఈరోజు పిల్లలందరూ బ్యూటిఫుల్గా చేశారు. అవునా? సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, మ్యాథ్ ఎక్స్పెరిమెంట్స్. అందుకని మేము సైన్స్ ఎక్స్పో అని కాకుండా ఎడ్యు కార్నివల్ అని పెట్టాము. ఎడ్యుకార్నివల్ కంప్లీట్గా అన్ని లాంగ్వేజెస్, సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో మనం కూడా ఇక్కడ ఒకసారి ఉందాము. సో కేవలం సైన్స్కి సంబంధించి మనం చెప్పి ఇది సెల్ఫీ కార్నర్ అంట. పేరెంట్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు కూడా ఒక మెమరీ ఉండాలి, వాళ్ళు కూడా స్కూల్కి వచ్చామన్న ఫీలింగ్ ఉండదు. పిల్లల క్రియేటివిటీ ఇదంతా పైన ఇంకా మ్యాథ్స్కి సంబంధించి సైన్స్ సంబంధించిన క్రియేటివిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. బట్ సేమ్ ప్రీ ప్రైమరీ కంప్లీట్ గా ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇది చూడొచ్చు. సో మినీ మార్వెల్స్. ఓకే, దట్స్ ఆర్ట్ రూమ్. చాలా బాగుందండి ఆర్ట్. నాకు తెలిసి పెద్ద పిల్లలు వేశారు ఇది. లేదు, అవునా? ఆర్ట్ టీచరే వేశారంట. ఓకేనండి. సో మనం మినీ మావెల్లో ఉన్నాము. ఇదంతా ప్రీ ప్రైమరీ. ఇది మొత్తం ప్రీ ప్రైమరీ, లైక్ 2 క్లాస్ రూమ్స్ లో మనకి 3 ఉన్నాయి, నర్సరీ, PP1, PP2. బట్ రెండిట్లో అకామిడేట్ చేసాం ఇవన్నీ. సో ఇదంతా టీచర్స్ అండర్ లో పిల్లలు క్రియేట్ చేసిన, పేరెంట్స్ కూడా హెల్ప్ చేశారు. అండ్ ఒక్కొక్కటి ఇన్వాల్వ్డ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. తెలుస్తుంది చాలా క్రియేటివిటీగా పిల్లలు ఆడుకోవడంతో పాటు, అంటే గేమ్స్తో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. పిల్లలే చెప్తున్నారు కదా మేము ఎట్లా గ్లూతో స్టిక్ చేసాము అని. అండి ఎట్లా ఉన్నారు మీ పిల్లలు? చాలా బాగున్నారు, చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చారంటే కిడ్స్. ఓకే, చాలా ఎంజాయ్, స్మైలీ ఫేస్ తోటి వస్తారు. అదే తెలుస్తున్నారు కదా, నేను స్కూల్కి వచ్చినప్పుడు ఏడవట్లేదు అని. నేను వెళ్ళను అనేస్తుంటాను, ఇంకా కాసేపు ఉంటే బాగుంటారు ఫీల్ అవుతారు. అంటే అట్మాస్ఫియర్ అట్లా ఉండింది కదండి. యా, థ్యాంక్ యూ అండి. ఇది ఏ క్లాస్ రూమా? ఇది PP1 యాక్చువల్ గా. ఇది PP1 కాకపోతే 3 క్లాసెస్ కలిపి వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని 2 క్లాసెస్ గా డివైడ్ చేశారు ఈ రోజుకి. ఓహోహో, దిస్ ఇస్ యాక్చువల్లీ PP1 అన్నమాట. హాయ్, సే హాయ్ ఆల్ ఆఫ్ యు. ఇదంతా మీరే ప్రిపేర్ చేశారా? ఏ మమ్మీ హెల్ప్ చేశారు. ఎవరైనా చెప్తారా వాళ్ళు ఏమి ఇక్కడ హెల్ప్ చేశారు మమ్మీకి డాడీకి అని? ఎనీవన్ ఇంట్రెస్టెడ్? ఏ ఎవరు? మీ యూ ఫస్ట్ ఇక్కడికి వస్తా, చెప్పు ప్లీజ్. కెన్ ఐ సిట్ హియర్? నో, ఓకే, మూవ్ ఇన్సైడ్. ఓకే, ఏం చేసావు? నీ పేరు చెప్పు ఫస్ట్. వాట్ ఇస్ యువర్ నేమ్? భవిష్య ఏం చేసింది చెప్పు. ఇదేంటి థీమ్ ఏంటి? భవిష్య అది చేసిందా? ఓకే, తీసుకుందామా? ఓకే, భవిష్య చేసింది. ఇది ఏంటి? దీని థీమ్ ఏంటి? నేను చెప్పనా? ఏ ఆల్ఫాబెట్సా? ఓకే, పెద్ద ఏ చిన్న ఏ అదేనా? ఎవరు చేశారు ఇది? డాడీ చేశారా? నువ్వు హెల్ప్ చేసావా? ఓకే, గుడ్. ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు? ఓకే, వాట్స్ యువర్ నేమ్? నిహాన్షి. ఏం చేసావు? ఏం ప్రిపేర్ చేసావు? కూర్చోను. కెన్ ఐ? థ్యాంక్ యూ. ఏంటి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా నాకు? యా, హే వచ్చేస్తా. ఓ, ఐ క్యాన్ బిల్డ్. ఓ
ఓ సి ఫర్ క్యాట్ అంతేనా? ఓకే ఓకే. సో ఈ ఆల్ఫాబెట్కి మనం ఈ ఈ ఏదైతే ఐడెంటిఫికేషన్ ఫిగర్ ఉందో అది ఇక్కడ మనం పెట్టుకుంటామా? ఓకే. ఇది ఎవరు చేశారు? ఇదివా? ఓకే. ఏంటిది? సి వర్డ్సా? ఓహో గుడ్ 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 గుడ్. థ్యాంక్ యూ భావిషి. ఓకే నిహాన్షి కదా? నిహాన్షి థ్యాంక్ యూ. ఓకే ఇదంతా అంటే ప్రైమరీ అండ్ నర్సరీ? ఓన్లీ ప్రీ ప్రైమరీ లైక్ నర్సరీ PP1 PP2. ఓకే PP1 PP2. ఓకే నెక్స్ట్ వెళ్దామమ్మా. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము మ్యామ్. కిందంతా మనం నర్సరీ PP1 PP2 చూసాము అండ్ పిల్లల యొక్క క్రియేటివిటీ కూడా చూసాము. ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళు ఎంత క్రియేటివిటీగా ఉన్నారో కూడా మనకు పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫ్లోర్లో ఏ క్లాసెస్ ఉన్నాయి? దీంట్లో మనకి 1 2 3. ఓకే 1 2 3. 1 2 3 యాక్చువల్గా 1 to 4 క్లాసెస్. ఓకే కాకపోతే ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసాం. ఇంగ్లీష్ ఎంపోరియం అని. ఓకే ఇది ఇంగ్లీష్ ఎంపోరియం అంటే కంప్లీట్గా ఇంగ్లీష్ 1 to 5. ఇంగ్లీష్ 1 to 5. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎంత బాగుందో. సో ఏ క్లాస్ మీరు? ఈరోజు ఏంటి మీ స్కూల్లో? ఓకే ప్లీజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఏమేమి చేశారు అనేది? థ్యాంక్ యూ. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అమ్మో ఎంతమంది ఉన్నారో, పారిపోయే వాళ్ళం మేమైతే చిన్నప్పుడు. ఓకే వాట్స్ యువర్ నేమ్? ఓకే ఏం ఏం చూపిస్తారు మాకు ఈరోజు? యాక్షన్ వర్డ్స్. ఎట్లా వర్డ్స్ యాక్షన్ చేస్తాయా? నో. సో ఏం చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయండి. Action words are doing words. They tell us what a person or animal is doing. Example of action words: writing, eating, running, exploring, running, reading, cleaning, dancing, climbing, jumping, swimming. ఓహో క్లీనింగ్, జంపింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ యాక్షనే. నైస్. నెక్స్ట్ ఫాస్ట్ నెక్స్ట్. Morning, ma'am. గుడ్ మార్నింగ్ క్యూటీ పై. This project is noun. Oh. A noun is a name in word. It tells about person, place, animal, things. ఓ నౌన్ ఈజ్ పర్సన్. Person, boy, girl, Doctor. teacher. Ah. Name of place: Park, Delhi, Hyderabad, Mumbai, Chennai. Name of animal: dog, kangaroo, deer, deer. ఓకే అండ్ Name of things: థింగ్స్. toys, car, ball, chair. Thank you. థ్యాంక్ యూ సో మచ్. నాకు నౌన్ అంటే ఏంటో తెలిసిపోయింది ఈరోజు. అండ్ నెక్స్ట్ ఓకేనా? సో స్టోరీకి సంబంధించా? గుడ్ మార్నింగ్. The story name is Ramayana. ఓహో సో రామాయణకి సంబంధించి అంతా పెట్టారా మీరు? గుడ్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉండింది కదా? నాకు కూడా గుర్తుంది. ఓకే మీ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఉన్నాయా? ఇస్తారా? హే కెన్ ఐ? ఓకే చార్లీదేనా నిజంగా ఇది? ఏ ఓకే ఏం చేశారు? పప్పెట్ షో. Puppet show, like we used cardboard, chart paper, Okay. tape,
And we got printouts from screenshots. ఓకే, ఎవరు హెల్ప్ చేశారు మీకు ఇదంతా? But we made it by us. అవునా, వాళ్ళు ఓన్గా చేశారా మీరు? And our class teacher gave us ideas. ఓకే, ఎలా చేయాలి ఏంటనే ఐడియాస్ క్లాస్ టీచర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, చాక్లెట్ ఇచ్చారు. And do you want to see the show? ష్యూర్. And with me and Sastra will explain what is happening. ఓకే Charlie and the 4 other lucky children want a trip to Willy Wonka's chocolate factory. Okay. They have to be at the gate sharp at 10 a.m. but there are 10 minutes early so that they won't miss anything. సో మనకి 10 minutes ముందు ఎక్కడికైనా వెళ్ళాలని తెలిసిపోయింది కదా. నెక్స్ట్. And then the gates open and Mr. Willy Wonka says, "Please step forward." ఓహో, So everyone steps forward. Then a cute little doll show begins. The tiny little doll starts singing a song. ఏ క్లాస్ మీరు? 5th class. 5th class చిల్డ్రన్. వాళ్ళు ఓన్గా చాక్ బోర్డ్స్ అవి పెట్టి మీరు ప్రిపేర్ చేశారు ఇదంతా. మీ ఓన్ క్రియేటివిటీ, రైట్? హే, నెక్స్ట్. గుడ్ మార్నింగ్. Abhinav and Darshan. ఓకే, మీ పార్ట్నర్సా వీళ్ళు? గుడ్ గుడ్ గుడ్. ఓకే In the library with Matilda. ఓకే, మీరంతా 5th class స్టూడెంట్స్. I'm 4th. మీరు 4th, వాళ్ళు 5th. ఓకే, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, ఎట్లా ఉండింది మీకు స్కూల్? మీ స్కూల్ గురించి చెప్పండి, ఎందుకంటే మీ క్రియేటివిటీ చూస్తే నాకు అర్థమైపోతుంది ఎంత బాగా మాట్లాడుతున్నారు. స్కూల్ బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నారా? మీకు ఏ డౌట్ వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? మీ ప్రిన్సిపల్ మ్యామ్ చూస్తున్నా మ్యామ్? లేరు, పర్లేదు, చెప్పండి. స్ట్రిక్ట్గా ఉంటారా? క్యాంప్ అప్పుడు మాకు మ్యాథ్స్ కూడా నేర్పించేవారు. ఓహో, మ్యాథ్స్ వస్తుందా బాగా చేయడం మీకు? ఏమైనా డౌట్స్ ఉంటున్నాయా? చాలా ఈజీ. చాలా ఈజీగా ఉంది మ్యాథ్స్. చదివి ఎంత కష్టమో మనకు తెలుసు. ఓకే, జ్యోత్స్న మ్యామ్ సీరియస్గా ఉన్నారా మీతో? లేదా? సో మమ్మీలాగా ఇంట్లో మమ్మీ ఫ్రీగా ఉన్నట్టున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నేను మీ క్లాస్కి వచ్చిన న్యూ క్లాస్ టీచర్ని. మీ టీచర్స్ లాగా నేను సైలెంట్గా ఉండను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. హే, ఓకే, సో ఇదేంటి ఈరోజు? ఇదంతా మ్యాథ్స్ థీమ్నా? మ్యాథ్స్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నిక్ అదర్స్. ఓ సూపర్. సో మ్యాథ్స్కి సంబంధించి ఎవరెవరు ఏమేమి చేశారు ఎక్స్పోలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కెన్ యూ ప్లీజ్? ఎవరు? హూ? ఓకే, యా, ఇది చాలా బాగుంది. రన్నింగ్ రేసా? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆగండి, నేను మీకోసం మైక్ తెచ్చాను. ఎవరు బాగా మాట్లాడతారు? తిని మాట్లాడుతుందా? నీకు మైక్ పెట్టాను, గట్టి మాట్లాడి. కమాన్, నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? వేద. వేద. వేద మ్యామ్, మీరు ఈరోజు మాకేం చూపించాలనుకుంటున్నారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్? Good morning, ma'am. Myself Veda. I'm from Nechu. She is Advaita. Okay. Today we are going to explain about ordinal numbers. Before telling about ordinal numbers, just we recall the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. These numbers are called as cardinal numbers. Now coming to ordinal numbers. Ordinal numbers is the position of cardinal numbers. 1 first, 2 second, 3 third, 4 fourth, 5 fifth, 6 7 7 8 9 9 10 10. Thank you. సూపర్. వేద, నాకు చాలా మ్యాథ్స్ వచ్చేస్తుంది నీ పక్కన కూర్చుంటే. నేను నాకు రోజు ట్యూషన్ చెప్తావా? నో, నువ్వు చెప్తావా? వెరీ గుడ్. నువ్వేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? అవును, మర్చిపోయిన, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. సమ్మా, మ్యాథ్స్ అంటే పరిగెట్టే వాళ్ళం మేము. నువ్వు చాలా బాగా చెప్తున్నావు. నువ్వు మాట్లాడతావా? ఓకే, మైక్ ఇద్దాం. యా, ఏం చెప్తావు చెప్పు. నాకేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు. ఇప్పుడు ఈ కార్స్ అన్ని ట్రాక్ మీద రేస్ చేస్తున్నాయి. Okay. సో ఈ ఎల్లో కార్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇంకా ఈ ఆరెంజ్ కార్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. ఇంకా ఈ పర్పుల్ కార్ థర్డ్ ప్లేస్. ఎందుకు థర్డ్కి ఇచ్చో నువ్వు గ్రీన్ది? ఎందుకంటే నిహాన్స్ ఒక కార్ తీసుకున్నారు. ఓహో, సో కార్ తీసుకున్నాడు కాబట్టి గ్రీన్ ఇచ్చారనమాట.
గుడ్ గుడ్ గుడ్. వాళ్ళు యాక్చువల్గా వచ్చి తీసుకున్నారు. అవునా, సో వాళ్ళు వచ్చారు కాబట్టి నువ్వు ఆ ప్లేసెస్ ఇచ్చావు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఈ రెడ్ కార్డ్ 4th ప్లేస్లో ఉంది. Okay. ఇంకా ఈ బ్లూ కార్డ్ 5th ప్లేస్లో ఉంది. సో ఇవి అన్ని ఆర్డినల్ నంబర్స్. ఓహో, సో నంబర్స్, ఆర్డినల్ నంబర్స్ ఏంటి అనేది దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ థీమ్స్తో చూపించారు, అంతేనా? ఆర్డినల్ నంబర్స్ ఇప్పుడు పొజిషన్స్ చెప్తాయి, ఏదైనా లైక్ క్యాట్స్, డాగ్స్, హ్యూమన్స్, ఈవెన్ ఇంకా కార్డ్స్ కూడా చెప్తాయి. ఓకే, సూపర్ సూపర్. ఇదంతా తీసుకోనా? కెన్ ఐ టేక్ మై మైక్ ప్లీజ్? థ్యాంక్ యూ. ఓకే, వాట్స్ యువర్ నేమ్? అక్షర. అక్షర. నేను ఇక్కడ చదువుకుంటాను, నీ పేరేంటో? అక్షర. పిల్లలు ముద్దు ముద్దు మాటలకల్లా ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్షర, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్? Good morning, ma'am. Good morning. Myself Akshara. I am from grade 1. Today I am telling about addition by using my ice cream store. ఐస్ క్రీమ్ స్టోర్. అక్కడ నాకు చాక్లెట్ ఇచ్చారు చాక్లెట్. ఇక్కడ ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది. వేర్ ఇస్ మై ఐస్ క్రీమ్? వేర్ ఇస్ మై ఐస్ క్రీమ్? చాక్లెట్ ఫ్యాక్టరీలో, హలో, చాక్లెట్ ఫ్యాక్టరీలో ఐ గాట్ 1 చాక్లెట్. నో, వేర్ ఇస్ మై ఐస్ క్రీమ్? ఇది ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ ఇది స్టిక్ ఉంది, ఐస్ క్రీమ్ తర్వాత వస్తుంది, మెల్ట్ అయిపోయింది. 6 ఓకే plus 5. ఓకే, ఓకే, అంతేనా? 1 2 3 4 5 6 7 ఇనఫ్. 8. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో 1 to 5లో ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించింది. మ్యామ్, స్కూల్ చాలా చాలా బాగుంది. పిల్లలు బాగా, మనకు చూస్తుంటే వాళ్ళ క్రియేటివిటీ అర్థమవుతుంది. అండ్ నవే డేస్ స్కూల్ కరికులం డిఫరెంట్గా ఉంది ఒక్కొక్క స్కూల్కి కదా. మన లక్ష్య ఒలింపియాడ్లో ఉన్న కరికులం ఏంటి మ్యామ్? అంటే మనకి ఇప్పుడు నర్సరీ నుంచి 5th వరకు అయితే సిబిఎస్ఈ కంప్లీట్గా. 1 to 5th సిబిఎస్ఈ, ప్రీ ప్రైమరీ కూడా. ప్రీ ప్రైమరీ నర్సరీ నుంచి 5th వరకు ఓకే కంప్లీట్గా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ 6th అప్వర్డ్స్ వచ్చేసి మేము ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నాం పిల్లలకి. ఓకే సో అక్కడ ఏంటంటే లైక్ ఓకే ఇది డిస్కవరీ డోమ్, ఇది డిస్కవరీ డోమ్, ఈబిఎస్ సైన్స్ అన్నమాట మొత్తం. ఓకే, సో లక్ష్య స్కూల్ కరికులం ఒకసారి చూద్దాము. ప్రీ ప్రైమరీ నుంచి అప్ టు 5th వరకు మనకి సిబిఎస్ఈ సిలబస్లో ఉంది. సో మనం చూసేదంతా కూడా సిబిఎస్ఈ కరికులంలో పిల్లలు ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఏదైతే క్రియేటివ్ చేస్తున్నారో అది సబ్జెక్ట్ వైజ్ గా. మనం ఇంగ్లీష్ చూసాము అండ్ మ్యాథ్స్ చూసాము. ఇది డిస్కవరీ డోమ్. ఓకే, ఇప్పుడు మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ చూసాము. ఇక్కడ తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో కూడా పిల్లలు వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తెలుగు గురించి మర్చిపోతున్నాను, మనకు ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో మనం చూస్తున్న నేపథ్యంలో పిల్లలు చాలా చక్కగా తెలుగు కూడా నేర్చుకుంటున్నారు లక్ష్య ఒలింపియాడ్ స్కూల్లో. ఒకసారి లుక్ చూ. సో
తెలుగు అనేది మన మాతృభాష, ఖచ్చితంగా పిల్లలకి రావాలి, పిల్లలు నేర్చుకోవాలి. బట్ చాలా స్కూల్స్లో ఓన్లీ ఇంగ్లీష్ అవడం వల్ల పిల్లలు సరిగ్గా తెలుగు చదవలేకపోతున్నారు, తెలుగు రాయలేకపోతున్నారు, తెలుగులో మాట్లాడలేకపోతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన ఇదిగా మనం చూస్తున్న నేపథ్యంలో లక్ష్య ఒలింపియాడ్ స్కూల్లో తెలుగు కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు, చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అవునా? అవును. తెలుగు బాగా మాట్లాడతారా అందరూ? ఓకే. సో సంక్రాంతి పండుగకి సంబంధించిన ప్రాజెక్ట్ తెలుగులో ప్రదర్శన. सुप्रभात सभी को, मेरा नाम हितेश है, मैं तीसरी कक्षा में पढ़ता हूँ। आज मैं मात्रा बोलना चाहता हूँ। आज से कोई मात्रा नहीं होती है। कल సో మనం లక్ష్య ఒలింపియాడ్ స్కూల్లో ఉన్న కాగ్నో స్పేస్ ల్యాబ్లో ఉన్నాం. ఎస్ మ్యామ్. సో ఇది ఏ క్లాసెస్ వాళ్ళకి ఇది మ్యామ్? అంటే గ్రేడ్ 1 నుంచి లైక్ 10th వరకు. సో గ్రేడ్ 1 నుంచి అప్ టు 10th వరకు కూడా మనకి ఈ ల్యాబ్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, చాలా బాగుంది మ్యామ్ ఇది. లైక్ అంటే ఈ ల్యాబ్ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనమాట. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, 3D ప్రింటింగ్ అంటే ఏంటి, AR VR ఇవన్నీ నేర్చుకుంటారు. దాని ప్లస్ దాంట్లో సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ముందు స్టెమ్ అని ఉండేది, ఇప్పుడు ఆర్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. స్టీమ్ అని లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో దట్స్ వై కాగ్నో స్పేస్ అని పెట్టారు. గుడ్. నెక్స్ట్ ఇంకొక ల్యాబ్ ఉందమ్మా. ఇది సైన్స్ ల్యాబ్. ఇది సైన్స్ ల్యాబ్ ఆల్రెడీ ఉండింది, ఇప్పుడు మేము కొంచెం రెనోవేట్ చేసామన్నమాట దీన్ని. ఓకే. సో సైన్స్ ల్యాబ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో కి సంబంధించి కెమిస్ట్రీ అండ్ బయోకి సంబంధించిన ల్యాబ్ ఇది. ల్యాబ్ లైక్ ఏమున్నా వాళ్ళు లైక్ ప్రాక్టికల్గా ఏదైనా నేర్చుకోవాలి టాపిక్ బట్టి అన్నప్పుడు దిల్ కమ్ టు దిస్ ల్యాబ్ అన్నమాట. నైస్ మ్యామ్.
కమ్యూనికేషన్ ల్యాబ్ మ్యామ్. ఓకే, ఓన్లీ సో ఇంగ్లీష్. అన్ని స్కూల్స్లో చెప్తూ ఉంటారు కదా కమ్యూనికేషన్ ల్యాబ్, Yes. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అని. మేము ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక రూమ్ దానికి డెడికేట్ చేసి పిల్లలతోటి లైక్ ఒక పీరియడ్, ఒక వీక్లో ఒక పీరియడ్ దీనికి అలాట్ చేసేసి మాట్లాడిపిస్తాం అనమాట. వాళ్ళతో స్టేజ్ ఇది కూడా చూడొచ్చు మీరు, అంటే ఎడ్యుకేషన్ స్పీకింగ్ స్కిల్స్. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల జాబ్స్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ఓన్లీ అకాడమిక్స్ పైన కాకుండా వేరే స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవ్వాలి పిల్లలకి, అండ్ ఎస్పెషల్లీ కమ్యూనికేషన్. ఎస్, అదే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కి అసలు జాబ్స్ వాళ్ళు కొట్టలేకపోతున్నారు. జనరల్ ఏ జాబ్ అయినా అది సెపరేట్ గా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి క్లాసెస్ తీసుకుంటున్నారు, అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు చాలా స్కూల్ లెవెల్ నుంచి స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఎస్, సో వాళ్ళు కూర్చొని గ్రూప్ డిస్కషన్స్ చేస్తారు. ఓహో, సో దానికోసం ఈ సీటింగ్ అరేంజ్మెంట్ చేసాము. గ్రూప్ డిస్కషన్స్ కి. అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడానికి అక్కడ ఒక మిర్రర్ పెట్టాము. ఓహో, అదేంటంటే దే విల్ స్టాండ్ దేర్ అండ్ సో వాళ్ళ ఎంటైర్ థింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఏంటి అని ప్రిపేర్ అవుతారు అనమాట, ప్రెప్ రూమ్ లాగా. అండ్ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్స్ప్రెషన్స్ అన్ని అక్కడ ప్రిపేర్ అయ్యి దెన్ దే విల్ కమ్ హియర్. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద మాట్లాడతారు. గుడ్. సో ఎలా ఉంది లంచ్ అనేది ఒకసారి చూద్దామా మ్యామ్? సో వైట్ రైస్, వెజ్ పులావ్, ఓకే, పుల్కా, ఆలూ కర్రీ, దాల్, అంటే ఒక ప్రోటీన్ కంపల్సరీగా ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సాంబార్, కర్డ్,
పాపడ్ వన్స్ డెజర్ట్. అండ్ ఒక డిజర్ట్. డెజర్ట్ ప్లేస్లో విల్ రీప్లేస్ సమ్ టైమ్స్ ఫ్రూట్స్తో పాటు కూడా. సో ఒక రోజు డిజర్ట్ స్వీట్ ఉంటుంది, ఇంకొక రోజు మనకి ఫ్రూట్స్ ఉంటాయి. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. న్యూట్రిషన్తో ఉన్న ఫుడ్ ఇస్తున్నారు అండ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో స్కూల్స్లో కాస్త ల్యాబ్ అనేది తగ్గిపోయింది అండ్ మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చారు అండ్ బాగుంది స్కూల్ చాలా. అండ్ స్కూల్ చూడడానికి చాలా రిచ్గా ఉంది కాబట్టి ఫీజు రిచ్ అని అనుకోవద్దు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్ కొండాపూర్ మెయిన్ రోడ్ పైన ఉంది. ఎస్ మ్యామ్, ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా పేరెంట్స్? యా, సో పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే లైక్ ఫస్ట్ చూసేది కమ్యూనికేషన్ ఉందా, లైక్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ వేరే యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయా లేదా, అండ్ ఫీజ్ అఫోర్డబుల్గా ఉందా లేదా, ఇదే ఎక్కువ చూస్తున్నారు. సో ఇన్ ఆల్వేస్ వీఆర్ ద బెస్ట్. సో యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ద స్కూల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష ఒలింపియాడ్ మరో స్పెషాలిటీ ఏంటి అంటే ప్లే ఏరియా అండి. కింద బేస్మెంట్ అంతా కూడా 3500 SFTలో కంప్లీట్ ప్లే ఏరియా ఇచ్చేసారు పిల్లలకి. సో ఎడ్యుకేట్ చేస్తూనే పిల్లలు బాగా ఆడుకోవచ్చు కూడా. ఎస్, సో ప్రైమరీ పిల్లలందరూ కూడా ఇందులో తీసుకొచ్చి జంప్ చేస్తూ ఉంటారంట. ఫుల్ లక్ష్యాలో పిల్లలు ఎందుకు నవ్వుతూ ఉన్నారు అని అంటే వాళ్ళను స్టడీస్ అనేది కాకుండా ఇదంతా కూడా ఎడ్యుకేట్ చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. జస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ ఇచ్చారు. సో పిల్లలు ఆడుతూ చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ సన్ మూన్ ఇవన్నీ కూడా మనకి వాల్స్ అంతా కూడా మనం పిల్లలకి సంబంధించి నర్సరీ ప్రైమరీ స్టూడెంట్స్ అంతా కూడా సో ఇక్కడ నేర్చుకోవచ్చు అండ్ ఆడుకోవచ్చు కూడా అట్ ద సేమ్ వే. ఎస్, మనం జనరల్గా మాల్స్లో పిల్లల్ని సెపరేట్గా ఆడడానికి పట్టుకు వెళ్తాము. సో స్కూల్ ఉన్నారంటే స్కూల్లోనే హాయిగా ఆడుకోవచ్చు. ఒకసారి అదంతా చూసేయండి. ఇక్కడ మంత్స్ ఉన్నాయి, వీక్ డేస్ ఉన్నాయి. లక్ష్య స్కూల్ ట్రైన్ అని ఉండింది. కంప్లీట్గా 3500 SFTలో అదంతా ప్లే ఏరియా ఇచ్చేసారు. ఓన్లీ స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయలేదు, గేమ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఇదంతా కూడా చిన్న పిల్లలకి, కిడ్స్కి. అండ్ పెద్దవాళ్ళకి కూడా పక్కన ప్లే గ్రౌండ్ ఉంది. ఫుల్గా మస్తుగా ఆడుకుంటారు. వీక్లీ థ్రైస్ వాళ్ళకి గేమ్ పీరియడ్ కూడా ఉండింది. ఓకే, సో ఇది టోటల్గా చూసినట్లయితే చిన్న పిల్లలకి ప్లే ఏరియా.